ఎలా ఉంది స్పాట్? చాలా బాగుంది. చల్లగాలి, దిస్ వ్యూ, ఐస్ క్రీమ్, ఫర్ షూర్ అ డ్రీమ్ మూమెంట్ ఫర్ మెనీ. అమ్మయ్యా, నీకు నచ్చింది కదా, ఐఎమ్ హ్యాపీ. లేకపోతే ఎఫర్ట్స్ అని వేస్ట్ అయిపోయాయి. రెగ్యులర్గా వస్తావా ఇక్కడికి? బీటెక్లో ఫ్రెండ్స్తో వచ్చేవాడిని, రీసెంట్గా అంటే ఇదే రావటం. ఈ బ్యాక్లాగ్స్ వల్ల అత్త అసలే స్ట్రిక్ట్ రూల్స్ పెట్టింది, సో ఇవన్నీ కట్. మరెందుకు అలా? బ్యాక్లాగ్స్ క్లియర్ చేసుకుంటే అయిపోయేదిగా. అంటే లైఫ్లో ఎప్పుడు ఇది అవ్వాలి అన్న స్ట్రాంగ్ మోటివేషన్ లేదు, సో స్టడీస్ని ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు. ఇంట్లో కూడా ఫినాన్షియల్ సిచ్యువేషన్ పర్వాలేదు, సో నా మీద ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు. మేబీ అందుకు కూడా అయి ఉండొచ్చు. అసలు ఏం చేద్దాం అనుకుంటున్నావు లైఫ్లో? అలా ఏం లేదు అంజలి, అసలు ఎప్పుడు ఆలోచించలేదు, ఆలోచించే సిచ్యువేషన్ కూడా రాలేదు. ఎందుకు ఇలా అంటే ఎందుకు అని చెప్పడానికి కూడా పర్టికులర్ రీజన్ ఏం లేదు. మేబీ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్ హూ జస్ట్ గో విత్ ద ఫ్లో. వినడానికి చాలా కొత్తగా ఉంది. ఎందుకలా? అంటే నా లైఫ్ చిన్నప్పటి నుంచి వెరీ క్లియర్. స్టడీస్లో టాప్ రావాలి, బీబీఏ, తర్వాత మాస్టర్స్ చేయాలి, ఆ తర్వాత అమ్మ బిజినెస్ని టేక్ ఓవర్ చేసుకోవాలి. అలాంటి క్లియర్ అండ్ పర్టికులర్ లైఫ్ ప్లాన్స్లో ఇన్ని ఇయర్స్ ఉండి సడన్గా ఇది వినేసరికి అలా ఫీల్ అయ్యాను. అవును, ఆంటీ ఎందుకు ఎప్పుడు అంత స్ట్రిక్ట్గా ఉంటారు? అదో పెద్ద స్టోరీలే. వినటానికి నాకు ఓపిక ఉంది, నీకు చెప్పాలనిపిస్తేనే చెప్పు. లాస్ట్ టైం లాగా నేను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు.